వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అమావాస్య ముగింపు అనంతరం శుక్రవారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి వలంధర రేవులో మహిళలు శివభక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అరటి డప్పాల్లో కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో వదిలారు. కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజున పోలీస్ వర్గం వేడుకను నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని, ఇది అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలని బోధిస్తుందని అర్చకులు పేర్కొన్నారు. కార్తీక మాసం చివరి రోజు శుక్రవారం పోలిపాడ్యమి పురస్కరించుకుని భీమడోలు మండల వ్యాప్తంగా భక్తులు విశేష పూజలతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏలూరు జిల్లా భీమడోలు గోదావరి కాలువరేవుకు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా విచ్చేసి కార్తీక స్నానాలు ఆచరించారు. స్థానిక కనకదుర్గమ్మ ఆలయం ఆవరణలో షమి, బిల్వ, ఉసిరి వృక్షాల కింద విశేష పూజలు చేశారు. అరటి డొప్పలలో దీపాలను వెలిగించి గోదావరి కాలువలో వదిలారు. బ్రాహ్మణులకు దీపదానాలు చేశారు. బ్రాహ్మణులు చెప్పిన పోలిన స్వర్గం పోలి కథను విన్నారు. అనంతరం శైవ వైష్ణవ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు సీతారామయ్య మాట్లాడుతూ కార్తీక మాసం చాలా విశేషమైన మాసంగా పురాణాలు చెప్తున్నాయని, కార్తీక మాసం చివరి రోజైన పోలిపాడ్యమి సందర్భంగా నదులు, కాలువలు, చెరువుల్లో కార్తీక స్నానాలు చేసి దీపాలు వెలిగించి వదిలి దానాలు ఇస్తే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. అనగా పోలిపాడ్యమి కార్తీక మాసం నెలలాళ్ళు కూడా శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య నిన్నటి వరకు కూడా ఆ యొక్క ఏడు బయట ఏ విధమైతే దానాలు ధర్మాలు చేస్తారో అటువంటి దానాలు ధర్మాలు అయిపోయిన తర్వాత చక్కటి మోక్షం పొందిన ఒక రజికల స్త్రీ పోలి, అందుకని దీనికి పోలీస్ స్వర్గం అనే పేరు వచ్చింది. అంటే పాడ్యమి పోలిపాడ్యం అన్న పోలీస్ స్వర్గం అన్న ఒకటే. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని పూర్వం నుంచి కూడా యక్షర, కిన్నెర, కింపురుషులు, మానవులు అందరూ కూడా ఈ పోలీస్ స్వర్గ రోజుని చక్కగా నెల్లాళ్ళు కూడా ఇలాగే పూజలు చేసి పాడ్యమి రోజు ఇటువంటి రోజుని బ్రాహ్మణుడికి తన గోత్రామములతో ఆ యొక్క దీపాలు వదిలిపెట్టి బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి స్వయంపాగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాడు మోక్షం పొందుతారో వాడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల సౌభాగ్యాలు, వివాహము, గృహయోగం పొందుతారని చెప్పి స్కాంద పురాణంలో గోదావరి చెప్పబడింది. తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని, కేంద్ర ప్రభుత్వం కూడా దేశమంతా ఈ పథకాన్ని అమలు చేస్తే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సూచించారు. హైదరాబాద్కు వచ్చిన ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి తాజ్ హోటల్లో భేటీ అయ్యారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం వివరించారు. ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల పథకం లక్ష్యం నెరవేరిందని, పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ నగరాల్లో ఉంటూ జలసాలు చేస్తున్నారని, నామినేటెడ్ పదవులు దక్కించుకుని పైరవీలు చేసుకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. పేదల కోసమే పోరాటాలు చేస్తామని ప్రకటించుకునేవారు ఏం నచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యులయ్యారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు ఏ హామీని అమలు చేసిందని నిలదీశారు. ఏమాత్రం నైతికత ఉన్నా వారు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమాయక పిల్లలను పాటలు మాటల ద్వారా రెచ్చగొట్టి తుపాకీ పట్టించడం ఏం సిద్ధాంతమని నిలదీశారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యమైంది మాకు అభివృద్ధి, సంక్షేమము, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి, అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన. అందుకే ఇవాళ అమెరికా, చైనా, రష్యా, జపాన్ సరసన చేరినటువంటి దేశం భారతదేశం. ఆర్థిక ప్రగతిలో 4వ స్థానానికి చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు మా లక్ష్యము 2047 అగ్రరాజ్యంగా మార్చాలి, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతాం. మీ లక్ష్యం అని చెప్పండి. మీ లక్ష్యం ఏంది? తుపాకులు బట్టి కాల్చి చంపడం. మేం చేస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు కళ్ళ కనబడతలేదు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు చూసే పరిస్థితి మీకు కనబడతలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇంటి కనబడతలేరు. మీలక ఖాళీ గుడిసె, ఖాళీ ప్లేస్ జెండాలు పెట్టి గుడిసెలేసి ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడుకొని పైసలు దొబ్బి మీరు వేసిన జెండాలో ఎంతమందికి ఇండ్లు ఇప్పించారు? మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు? మీరు చెప్పండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి దేశంలో ఇండ్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారి. పేదోళ్లకు రేషన్ బియ్యం ఇస్తున్నాం. 10 లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగాలు ఇచ్చినాం. అంత పేదోళ్లే, ఏం పైరవులు లేవు. గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మా సిద్ధాంతం ఏంది? మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతమే ముందు పోతారు మేము. మరి మీ సిద్ధాంతం ఏంది? పేదల కోసం ప్రశ్నిస్తాం, పేదల కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు అన్నారు. మరి మేం చేసిన అభివృద్ధి కనబడతలేదు, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కనబడతలేదు. కేవలం మతం కొంత చూస్తారు. మేము ఏం అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి గుర్తించారు. మతం పేరుతో మా అభివృద్ధి ప్రయత్నం చేస్తారు. మా అభివృద్ధి మీకు కనబడతలేదు, కేవలం మతం మాత్రమే కనబడుతుంది. మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం, మీరు మతం గురించి మాట్లాడతారు. మళ్ళా మేము మతం గురించి మాడితే మతతత్వవాదులు అంటారు. ఇలా మీరేం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 2500 రూపాయలు ఇచ్చిండ్రా? మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు? మీరు 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు? మీరు భూములు ఇచ్చిండా? ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఏమిచ్చిండు? రైతు భరోసా ఇచ్చిండా? రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిరా? మరి ఎందుకు మీరు భాగస్వామ్యమయ్యారు? నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు? కమిటీలో ఎందుకుంటున్నారు? మీకు ఏం నచ్చింది? మీకు దానిలో నచ్చింది ఏంది? మీకు కాంగ్రెస్ పార్టీ పాలలో మీకు నచ్చింది ఏంది? ఎందుకు భాగస్వామ్యమయ్యారు? మీరు భాగస్వామ్యం అవుతారు, జల్సాలు చేస్తారు నగరాల్లో, పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు, పైరవులు చేస్తారు, పోస్టు పొందుతారు. కానీ జంగల్లో పేద ప్రజలు, మైనర్ అమ్మాయిలు, అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా, మాటల ద్వారా రెచ్చగొట్టి, అర్బన్ లో ఉండి రెచ్చగొట్టి, వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి, చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది? ఏం సిద్ధాంతం మీది? ఎవరికి కాల్చుకుంటున్నారు మీరు? ఇక్కడ రెచ్చగొడతారు. పోనీ 10 రోజులు తుపాకీ పట్టుకొని జంగాల్లో తిరిగితే ఈ అర్బన్ నక్సల్స్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. అధికారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు. అయ్యప్ప ఆలయ ప్రశస్త్యాన్ని కేరళలోని నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వం దురుద్దేశంతో దెబ్బతీస్తుంది. కేరళ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఫైర్. హైదరాబాద్ పర్యటనలో జగన్కు వచ్చిన ప్రజాదరణతో కూటమి నేతల్లో కడుపుమంట మొదలైంది. వైసీపీ జనరల్ సెక్రటరీ జూపిడి ప్రభాకర్ రావు ఎద్దేవా. తెలంగాణలో అర్బన్ నక్సల్స్ నామినేటెడ్ పదవులు దక్కించుకుని పైరవీలు చేసుకుంటూ కోట్లు దండుకుంటున్నారు. నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.